జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుభర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని అన్నారు. ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు. ఆమెపై సామూహిక హత్యాచారం జరిగిందని స్పష్టంగా తేలిపోయిందని అన్నారు. ఈ హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి ఘటనల గురించి తెలుసుకుని దేశంలోని మహిళలు వైద్యలోకం అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల్లో భద్రతా చర్యలు ప్రశ్నార్థకంగా మారాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే కోల్కతాలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేసు సీబీఐకి ఇవ్వడంతో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని అన్నారు. সরকারের আশ্রিত এই তৃণমূল সরকার রাষ্ট্রপতির দ্বারা আয়োজিত